ఏ విషయాలకు సంబంధించి జ్యోతిష శాస్త్రం ప్రకారం యాక్యురేట్ గా చెప్పొచ్చు ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది? పరీక్ష పాస్ అవుతావు బాబు అని చెప్తాం. పరీక్ష పాస్ అవుతాను కదా అని వాడు చదవకుండా మానేసి పరీక్షలకు వెళ్తే వాడు పాస్ అవుతాడా? ఫెయిల్ అవుతాడు. కేవలం ఇది మన స్వాతంత్ర సముపార్జన కోసం కలుసుకునే ఒక కూటమి, ఒక ప్లేస్ కింద ఈ గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు వచ్చాయి తప్ప మనది ఒక హోరోస్కోప్ ఉంది అంటే ఇది లాస్ట్ జన్మ కర్మ బ్యాలెన్స్ షీట్. వాళ్ళేమైనా పద్దు డైలమాలో పడేస్తారన్నప్పుడు అలాంటి వాళ్ళు ఎప్పుడో చదవకూడదు. జాతకం అనేది ఇన్ఫర్మేటివ్ సైన్స్, కన్ఫర్మేటివ్ సైన్స్ కాదు. దానికి కేటాయించే సమయంలో కాస్త సమయం దైవారాధనకు కూడా కేటాయిస్తే ఆ జ్యోతుల స్వరూపము, కాంతి సమూహం ప్రభావము ప్రకృతి మీద ఉంటుంది, భూమి మీద ఉంటుంది. భూమి మీద మనం కూడా ఉన్నాం కాబట్టి మన మీద ఉంటుంది, ఇతర జీవరాశుల మీద ఉంటుంది.